హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మరిగే నీటిలో ఇలా గోధుమ పిండి వేసి చూడండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గోధుమ పిండితో ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. డైట్ చేసే వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటుంది. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకోండి. దానిలో 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్లు తీసుకొని ముందు ఒక అరకప్పు వరకు నీళ్లు వేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళన్నీ వేసేసుకుంటే పిండి కలపడం కొంచెం కష్టమవుతుంది కాబట్టి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ సుమారుగా 2 కప్పుల వరకు మనం నీళ్లు వేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా, 2 కప్పుల వరకు నీళ్లు వేసుకొని పిండి కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలాగా. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 4 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. కొలత ప్రకారం కంపల్సరీ నీళ్లు వేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి 4 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం ఉండలేదనుకోండి, ఆ ప్లేస్లో కావాలంటే నూనె వేసుకోండి. నూనె కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్ళన్నీ ఒకసారి కలిపి ఉంచుకున్న గోధుమ పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి. ముందు 1 కప్పు వరకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత 2వ కప్పు వాటర్ను కూడా వేసేసుకోండి. ఇక్కడ నాకు రెండోసారి గోధుమ పిండి వేసిన క్లిప్ మిస్ అయింది. రెండోసారి కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మనకి ఉండలు కడుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మంటను మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టి ఉడికించుతూ ఉండండి. ఇది ఉడికేలోపు వేరొక పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 1 స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 స్పూను మెంతులు వేసుకోండి. మెంతులు ఫ్లేవర్ అంతా దిగే వరకు వేయించుకోండి. మెంతులు ఫ్లేవర్ దిగిన తర్వాత ఆవాలు ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. ఆవాలు చిట్పట్ అన్న తర్వాత కరివేపాకు వేసుకోండి. 1 రెమ్మ వరకు కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలని ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు అంతటినీ కూడా ఒక 2-3 నిమిషాల పాటు వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నింటినీ కూడా 2-3 నిమిషాలు వేయించుకోండి. మరీ ఎక్కువ కలర్ వచ్చే వరకు కాకుండా 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత 3 పచ్చిమిరపకాయలు తీసుకోండి. పచ్చిమిరపకాయలు తీసుకొని ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. ఎక్కడ మనకి గోల్డెన్ బ్రౌన్ రాకూడదు, జస్ట్ అలాగా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత 2 బంగాళదుంపలు పెద్ద సైజు తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలో కాలీఫ్లవరు, శామదుంపలు ఒక 3 తొక్క తీసి వేసుకోండి. తర్వాత ములక్కాడ ముక్కలు ఒక 4-5 వేసుకోండి. బెండకాయలు ఒక 4 తీసుకొని పెద్ద సైజు ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి. తర్వాత వంకాయలు కూడా పెద్ద సైజు తీసుకొని ఒక 2 తీసుకొని వేసేసుకోండి. తర్వాత వీటిని అన్నింటినీ కూడా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టమాటాలు, పెద్ద సైజు టమాటాలు తీసుకోండి. దాన్ని కూడా ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్నింటినీ కూడా బాగా కలిపేసుకోండి. తర్వాత దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ముందు ఎక్కువ వేసుకోకండి, 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటికీ కూడా బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ కూరగాయ ముక్కలన్నింటినీ కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికేలాగా మూత పెట్టేసుకోండి. ఇంకా ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు. 2-3 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత చూడండి, కూరగాయ ముక్కలంతటికీ కూడా చక్కగా మెత్తగా అయిపోవాలి. అలానే మరీ మెత్తగా అవ్వదు. ఒక 2-3 నిమిషాలు మగ్గనిచ్చినట్లయితే కూరగాయల్లో పచ్చివాసన ఉంటే పోద్ది. ఇప్పుడు దీనిలో 1.5 స్పూన్ వరకు కారం వేసుకోండి. మీ కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. మొత్తం ముక్కలన్నిటికీ కూడా పట్టేలా కలిపేసుకోండి. మొత్తం పట్టిన తర్వాత దీనిలో 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కారం అంతా కూడా మనకి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా నీళ్లు వేసి ఉడికించడం వల్ల మనకి కారం పచ్చివాసన పోద్ది. ఒక 3 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టి మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక్కడ కారం పచ్చివాసన పోయింది. ఇప్పుడు దీనిలో ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని దాని రసాన్ని వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి. ఇక్కడ మనకి బంగాళదుంపలు, చామదుంపలు అన్నీ ఉడికే వరకు ఉడికించుకోవాలి. దాన్ని బట్టి నీళ్లు చూసుకొని వేసుకోండి. మూత పెట్టి ఉడికించుకోండి. ఈలోపు మనకి గోధుమ పిండి కూడా ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి మూత తీసి చూద్దాం.
ఇక్కడ ఉండలు అనేది ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఉండలు ఏమి ఉండదు, అలా దగ్గరికి ఉడికిపోద్ది. ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో 2 స్పూన్ల వరకు నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఈ రెండు వద్దనుకుంటే స్కిప్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని నెయ్యి ఫ్లేవర్ అంతా పట్టేలాగా మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. 1 నిమిషం తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అంతే ఉంచేయండి. 2 నిమిషాల తర్వాత చేతికి అంటుకుంటుందో లేదో చూడండి. నీళ్ళు తడి చేసుకొని చేతికి అంటుకుంటుందో లేదో చెక్ చేసుకోండి. చేతికి అంటుకోలేదు కాబట్టి రెడీ అయిపోయినట్లే. ఇక్కడ పొయ్యి మీద కూడా మనకి కూరగాయ ముక్కలన్నీ ఉడికే లేదో చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు వేసేసుకోండి. ఇక్కడ నాకు మొత్తం అన్నిటినీ కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. చింతపండు రసం కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ మనకి ముద్ద కూడా రెడీ అయిపోయింది కదా. గరిటెకి నీళ్లు తడి చేసుకోండి అంటుకోకుండా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. చాలామంది రైస్ తినకూడదని రాగి ముద్ద చేసుకుంటూ ఉంటారు. అలా రాగి ముద్దతో కాకుండా ఇలాగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడడానికి ఎలా ఉంటుంది కానీ తిన్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయవలసింది. ఇది మనం ఏ పూటైనా కూడా తీసుకోవచ్చు. వేడివేడిగా ఇదే పులుసుతో తయారు చేసుకున్న దాంతో తిన్నట్లయితే ఆహా అనాల్సిందే. చాలామందికి పులుసులో బెల్లం ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళు కావాలనుకుంటే బెల్లం వేసుకోండి. కానీ డైట్ చేసేవాళ్ళు బెల్లం తినకూడదు కాబట్టి ఇలాగా కారంగా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.